స్వామీజీ చెప్పిన పరిష్కారంతో ప్రభావతిని ఎలాగైనా ఒప్పించి ఉపవాసం ఉండి కొరడ దెబ్బలు తినేలా ఒప్పించిన ఇక మనోజ్. అమ్మా ఎవరికి చెప్పకమ్మా అని చెప్పిన మనోజ్, బాలుకి అడ్డంగా దొరికిపోయిన ప్రభావతి మరియు మనోజ్. అసలు బాలు ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి మా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మా కథ మీకు అర్థమవుతుంది. స్వామీజీ అయితే ఇవి చాలా దారుణమైన గుడ్లు, ఎవరో కావాలని నీ ఎదుగుదల చూడలేక ఆ గుడ్లు అక్కడ పాడేసి వెళ్ళిపోయారు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇక స్వామీజీ అంటుంటే, అయ్యో స్వామీజీ ఇప్పటికే భయపడి చస్తున్నాను, లేనిపోనివన్నీ చెప్తారేంటి అని ఇక మనోజ్ అంటుంటే, లేనిపోనివి ఏం చెప్పట్లేదు బాబు, నేను ఉన్నదే చెప్తున్నాను, నీకు తెలీదా, మీ ఫ్రెండే చెప్పాడు కదా, ఆల్రెడీ మీ దగ్గర ఎవరో ఉన్నారు వాళ్ళు కూడా చెప్పారు అన్నావు కదా, ఇది నిజంగానే ఎవరో మంత్రించి మీ షాప్ ముందు పాడేసిన గుడ్లే ఇవి, అవి నీకు తెలియదేమో, నాకు మాత్రం ఇప్పుడు ఈజీగా తెలుస్తుంది, ఎందుకంటే ఆ శుద్ర పూజలు ఉన్నాయని నా భక్తికి బాగా తెలుస్తుంది అని చెప్పేసి ఇక స్వామీజీ అంటుంటే, మరి దీనికి పరిష్కారం ఏంటి స్వామి, నేను మళ్ళీ పేదవాడిని అయిపోతానా, లేదు స్వామి నా దగ్గర డబ్బులు ఉండాలి, లక్షలు లక్షలు కోట్లు ఉండాలి, అలా ఎదగాలి, నేను అలా దీవించండి స్వామి, ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని ఇక మనోజ్ అడిగేసరికి, పరిష్కారమా ఉంది, కానీ నువ్వు ఒక్కడవే కాదు, దీంతో పాటు ఇందులో మీ అమ్మగారు కూడా పాల్గొనాలి, మీ అమ్మగారు నువ్వు ఇద్దరూ కలిసే ఇలా చెయ్యాలి అని చెప్పేసి ఇక స్వామీజీ అంటుంటే, ఏంటి మా అమ్మగారా, అవును నిన్ను కన్నది మీ అమ్మాయి కాబట్టి ఈ శాపం మీ అమ్మకు కూడా తగులుతుంది, నువ్వు కూడా చెయ్యాలి మీ అమ్మ కూడా చెయ్యాలి అనిక స్వామీజీ చెప్పేసరికి, సరే స్వామీజీ చేస్తాము, ఏం చేయాలో చెప్పండి అనిక మనోజ్ అడిగేసరికి, అంత పెద్ద సాహసాలు ఏం చేయక్కర్లేదు, కానీ నాన్ వెజ్ తినకుండా ఉండాలి, మాంసాహారాలు అసలు ముట్టుకోకూడదు ఒక వారం రోజుల దాకా, అలాగే గుడికొచ్చి ప్రదక్షిణాలు చేయాలి, మీ అమ్మకి చెప్పు ఉపవాసం ఉండాలి 2 రోజులు అని చెప్పేసి, ఏమి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు, గుడి చుట్టూరా అలా ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి, అర్థమైందా అని చెప్పేసి ఇక స్వామీజీ చెప్తుంటే, అర్థమైంది స్వామీజీ అలాగే చేస్తాము, కానీ మామూలు బట్టల్లో రాకూడదు, వేపాకులతో కట్టుకోవాలి, నడుము దగ్గర మెల్లో దండ వేసుకోవాలి, ముఖంకి బొట్టు పెట్టుకోవాలి, అర్థమవుతుందా, మీ అమ్మగారు వెళ్ళ దండ వేసుకుని మీ అమ్మగారు కూడా వేపాకులు కట్టుకుని రావాలి, జుట్టు రగబోసుకుని ముఖం నిండా బొట్లు ఉండాలి, అర్థమైందా, ఇలా చేస్తేనే ఆ శుద్ర పూజలు చేసిన వాడికి భయం వేసి ఇంకొకసారి మళ్ళీ మీకు ఇలాంటి శుద్ర పూజలు చేయడు, అర్థమవుతుందా, మీ అమ్మగారికి చెప్పి మీ అమ్మగారిని కూడా రేపు గుడికి తీసుకురా, అర్థమైందా అని చెప్పేసి ఇక స్వామీజీ చెప్పడంతో, సరే స్వామీజీ మరి మా అమ్మ ఒప్పుకోకపోతే నేను ఒక్కడిని చెయ్యొచ్చా అని మనోజ్ అడిగేసరికి, నువ్వు ఒక్కడివి చేస్తే నీకు బాగానే ఉంటుంది, మీ అమ్మకే ఆపద ఉంది, జాగ్రత్తగా చూసుకో, చాలా ఘోర ఆపద జరుగుతుంది మీ అమ్మకి, మీ అమ్మగారు కూడా ఇది చేయాల్సిందే తప్పనిసరిగా, మీ అమ్మ చేయకపోతే ఆ శాపం నీకు కూడా కొంచెం తగులుతుంది, పూర్తిగా తొలగిపోవాలి అంటే మీ అమ్మగారు నువ్వు నిష్టగా ఉండాలి 2 రోజులు, అర్థమైందా, జాగ్రత్తగా ఉండి గుళ్ళో ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉండి నేల మీదే పడుకోవాలి, అర్థమైందా అని ఇక స్వామీజీ చెప్పేసరికి, అలాగే స్వామీజీ అని చెప్పేసి ఇక మనోజ్ మరియు రోహిణి మరియు మణికంఠ ముగ్గురు బయటికి వచ్చేస్తారు. ఏంటి మనోజ్ ఇలా అంటున్నారేంటినా, పోన్లే పాపం అని చెప్పేసి నీకు తెలిసిన స్వామీజీ అని ఇక్కడికి వస్తే ఎందుకు మనకంట ఇలా చేస్తున్నావు నువ్వు అనిక రోహిణి అంటుంటే, నేనేం చేశానండి, నేను చెప్పింది నిజమే కదా, నేను కరెక్ట్గానే చేశాను కదా, ఆ స్వామీజీ చెప్పింది చూసారా, ఆ ఎవరు శుద్ధించిన గుడ్లంటవి, అవి ఎవరన్నా ఇంకా నేను పగలగొట్టేలేదు, అవి తీసుకొచ్చి మన షాప్ ముందు పెట్టాల్సిన అవసరం ఎవరికో ఎందుకు ఉంటుంది, కుళ్ళిపోతున్నారు కాబట్టి కొంతమంది కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి ఇలా చేస్తుంటారు, ముందు స్వామీజీ చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయా, ఎందుకంటే మనోజ్ ఒక్కడే చేస్తే సరిపోదు కాదు, వాళ్ళ అమ్మగారు కూడా చేయాలి అని ఇక మణికంఠ అంటుంటే, అదే ఇప్పుడు వచ్చిన పెద్ద చిక్కు, ఆవిడ ఎలా చేస్తారు, ఆవిడ ఒక రోజు అలా నాన్ వెజ్ మానేసి 2 రోజులు 3 రోజులు నాన్ వెజ్ మానేసి ఉండలేరు, రోజు విడిచి రోజు తింటారు ఆవిడ, అలాంటిది ఆవిడ ఎలా చేస్తారనుకుంటున్నారు మీకు ఇది, అది కూడా గుడి చుట్టూరా ప్రదక్షిణాలు చేయాలంట, మనోజ్తో పాటే చేయాలంటున్నారు, ఆవిడ ఒప్పుకుంటుందని మీరు అనుకుంటున్నారా అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, రోహిణి మా అమ్మని ఎలాగోలా నేను ఒప్పించుకుంటాను రోహిణి, ప్లీజ్ రోహిణి, నా షాప్ మూతపడిపోవడం నాకు ఇష్టం లేదు, నేను డబ్బు లేని వాడిగా బతకలేను, ఇప్పటికీ నేను అందరికీ నా స్టేటస్ చూసారా, నేను బిజినెస్ మ్యాన్ని అన్నట్టు అందరికీ చెప్పుకుంటున్నాను, ఇప్పుడు సడన్గా మళ్ళీ నేను లేనివాడిని అయిపోతే ఎలాగా, లేదు రోహిణి నేను ఇలానే ఉండాలి, అందరికీ బిజినెస్ మ్యాన్గానే తెలియాలి, ప్లీజ్ రోహిణి నువ్వైనా కూడా మా అమ్మను ఒప్పించు, ప్లీజ్ రోహిణి అని ఇక మనోజ్ అడిగేసరికి, అబ్బా మనోజ్ మనం ఒప్పిస్తాం సరే, బాలు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు వెటకారిస్తారు, ఈ టైంలో కూడా ఇంత చదువుకుని ఇలాంటివి నమ్ముతున్నావేంటి అని వెటకారిస్తారు, ఎందుకు మనోజ్ నా మాట అర్థం చేసుకో అని రోహిణి అంటుంటే, బాలుగాడికి ఎవరు చెప్తారు, బాలుగాడికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, మనం చేసుకుందాము, అమ్మకు ఒకదానికి చెప్పి అమ్మ నువ్వు నేను వస్తే మణికంఠ మన ముగ్గురం వద్దాము, మన ఇద్దరం ఏర్పాట్లు చూద్దాము, ఆ రోజు గుడికి మాత్రం అమ్మని రమ్మందాము అని ఇక మనోజ్ చెప్పేసరికి,
నీ ఇష్టం మనోజ్, ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. అత్తయ్య ఒప్పుకోరని నీ ముందే అనుకుంటున్నాను. కావాలంటే ఇంటికి వెళ్ళాక నువ్వే చూడు అని చెప్పేసి ఇక మనోజ్ మరియు రోహిణి అయితే ఇంటికి బయలుదేరుతారు. ఇంకో పక్క మీనా అయితే ఇక పూలు డెలివరీ చేసేసి ఇంటికైతే వస్తుంది. ఇంటికి వచ్చి వెదవా, అసలు పాడు సమాజానికి ఏం అర్థం కావట్లేదు, తెలియట్లేదా వాడికి నా తలలో బొట్టు ఉంది, నేను పెళ్ళైన అమ్మాయినని వాడికి అర్థం కావట్లేదా, నా వెనకాల తిరుగుతాడేంటి వీడు అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటుంది. ఇంక వంట చేస్తూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే బాలు వస్తాడు. ఇక బాలు పిలుస్తుంటే మీనా మాత్రం పలక్కుండా అలా వంట చేసుకుంటూ ఉంటుంది. మీనా, ఏం ఆలోచిస్తున్నావు, నేను పిలుస్తుంటే వంట చేసుకుంటున్నావేంటి అని బాలు అడిగేసరికి ఏమీ లేదండి, మీకు విషయం చెప్పాలి, ఒకసారి రండి అని చెప్పేసి ఇక పక్కకి లాక్కొని తీసుకువెళ్తుంది మీనా. ఏంటి మీనా, ఏమైంది? అది కాదండి, ఇందాక నేను రోడ్డు మీద పూలు డెలివరీ ఇవ్వడానికి వెళ్తే ఒకడు నన్ను ఫాలో అయ్యాడు, చాలాసేపు ఫాలో అయ్యాడు. భయం వేసి రోహిణి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, విద్య వాళ్ళ ఇంటికి. అక్కడ ఉన్నాను, కానీ మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి రాగానే తను మళ్ళీ మాయమైపోయి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయాడని మళ్ళీ నేను బండి మీద పూలు డెలివరీ చేసుకోవడానికి వెళ్తే కాసేపు ఉన్నాక మళ్ళీ వచ్చి మీరు నా లక్కీ అది ఇది అని ఏదో మాటలు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి అని చెప్పేసి ఇక మీనా చెప్తుంటే, ఏంటి అవునా, నీ వెనకాల ఎవడు పడుతున్నాడు, ఎదవా పెళ్ళయిందని తెలియదా వాడికి, నేను ఉండగా మళ్ళీ ఎవడొస్తాడు, వాడి పని చెప్తాను అని ఇక బాధ రెచ్చిపోతుంటే, ఏంటి కోపం వస్తుందా నా వెనకాల ఎవరో పడుతున్నారని అని ఇక మీనా అడుగుతుంటే, రాదా మరి నువ్వంటే నాకు ఎంత ఇష్టం, జలస్గానే ఫీల్ అవుతాను మరి నేను అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, పోన్లేండి మీరు ఇలా జలసిగా ఫీల్ అవుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, అలాగని చెప్పేసి వాడిని ఏమనుకుంటూ ఊరుకుంటావే ఏంటి. అయ్యో అలా కాదండి, ఇప్పటికొచ్చి ఎప్పుడు మీరు ఇలా కుళ్ళిపోవడం నేను చూడలేదు, అది కూడా నా విషయంలో ఎప్పుడూ చూడలేదు, అందుకని మీరు ఇలా కుళ్ళిపోతుంటే నాకు బాగా నచ్చిందండి అని చెప్పేసి ఇక మీనా అంటుంది. నచ్చుద్ది, ఒక మొగడు పెళ్లి చేసుకున్న ఆడదాని వెనకాల ఇంకొక మొగడు ఎలా తిరుగుతాడు అసలు ఎదవా, వాడి పని చెప్తాను, రేపు కానీ వస్తే నాకు ఫోన్ చేయి మీనా, వాడి సంగతి చెప్తాను అనిక బాలు అంటుంటే, సరేనండి రేపు నేను పూలు డెలివరీ ఇవ్వడానికి వెళ్తాను కదా, అప్పుడు కానీ ఒకవేళ వస్తే మీకు ఫోన్ చేసి చెప్తాను సరేనా అనిక మీనా చెప్తుంది. సరే మర్చిపోకు, అర్థమవుతుందా, వాడి కుంటుని చూడు నా చేతుల్లో, నా బంగారాన్నే పట్టుకెళ్ళిపోదామని చూస్తాడా, వాడి పని చెప్తాను అనిక బాలు అయితే మనసులో అనుకుని ఇంకా బయటికి అనుకుంటూ నడుచుకుంటూ అలా వెళ్ళిపోతాడు. కనపడరు కానీ ఈయనకు కూడా చాలా జలస్ ఉందన్నమాట, ఇప్పటిదాకా తెలియలేదు నేనంటే ఇంత ప్రేమ ఉందా ఈయనకి అనిక మనసులో అయితే మీనా అనుకుని ఇంకా వంట చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక మనోజ్ రోహిణి ఇంటికి వచ్చేస్తారు. ప్రభావత్ తన రూమ్లో కూర్చుని ఉంటుంది. అత్తయ్య అని చెప్పేసి ఇక రోహిణి మరియు మనోజ్ అయితే వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. చెప్పండ్రా ఏంటి ఇలా వచ్చారు, ఏమైంది అని ఇక ప్రభావతి అడిగేసరికి, అమ్మా అది అని మనోజ్ అంటుంటే, రే డబ్బులు మాత్రం అడక్కు, అర్థమవుతుందా, ఇప్పటికే నాకు బోల్డ్ అప్పు ఉంది, ఆ అప్పు తీర్చడానికి నా ఇప్పుడు తల తాకట్టు పెట్టాల్సి వస్తుంది, నువ్వు మళ్ళీ డబ్బులు మాత్రం అడక్కే అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, డబ్బుల గురించి కాదమ్మా, నా షాప్ గురించి, నేను బిజినెస్ మ్యాన్గా ఉండడం గురించి మాట్లాడడానికి వచ్చాను, దానికి దీనికి సంబంధం ఏముందిరా అని ప్రభావతి అడుగుతుంటే, దానికి సంబంధం చాలా ఉందమ్మా, నీకు నాకు ఎంత సంబంధం ఉందో దానికి అంతే సంబంధం ఉంది, అరే తలతెక్కగా మాట్లాడుకు, కరెక్ట్గా చెప్పు అని ప్రభావతి అడిగేసరికి, అది కాదమ్మా, ఇలాగా నా షాప్ ముందు ఎవరో గుడ్లు చేతబడి చేసి పెట్టేసి వెళ్ళిపోయారు, ఆ గుడ్లు తీసుకుని మేము స్వామివేష్ దగ్గరికి వెళ్తే ఆయన ఇలాగా గుడికి రావాలి, ప్రదక్షిణాలు చేయాలి, బొట్టు పెట్టుకోవాలి, వేపక్కలు మాల కట్టుకోవాలి, దండలు వేసుకోవాలి అని మొత్తం కన్ఫర్మేషన్ మొత్తం చెప్పేశాడు. గుడికి వచ్చాక ఏం చేయాలో, ఎక్కడ దండాలు పెట్టాలో అన్నీ చెప్పారు, ప్లీజ్ అమ్మా కొంచెం నాతో పాటు నువ్వు కూడా చెయ్యాలమ్మా అని ఇక మనోజ్ అడిగేసరికి, రే షాప్ నీది, చేతబడి చేసింది నీ షాప్కి, దీనికి నాకు సంబంధం ఏముందిరా, నేనెందుకు చెయ్యాలి అని ప్రభావతి అడిగేసరికి, అమ్మ నువ్వే చెయ్యాలి, నువ్వు చేయకపోతే నాకు ఎవరు చేస్తారు చెప్పు, నువ్వు చెయ్యాల్సిందేనమ్మా అని మనోజ్ అడిగితే, నేను చేయను పోరా అని ప్రభావతి అంటుంది. అలా కాదత్తయ్య, మనోజ్కి తల్లి తండ్రి ఎవరన్నా ఉంటే వాళ్ళలో ఒకరు చేయాలని చెప్పేసి అన్నారు, మావయ్య ఎలాగో చేయరు కదా, మీ మీదే చెప్పాము, ఆయన మీకు ఆపద ఉందని చెప్పారు, ఈ పూజను కానీ పట్టించుకోకపోతే ఖచ్చితంగా మనోజ్కి మీకు ఆపద ఉందంట, మనోజ్ ఒప్పుకున్నాడు కాబట్టి ఇక మనోజ్కి ఏ ఆపద ఉండదు, వెళ్ళి మనోజ్ పూజ చేస్తాడు, మీరే జాగ్రత్తగా ఉండండి అని ఇక రోహిణి అంటుంటే, నేను జాగ్రత్తగానే ఉంటాను, నేనేమీ వీడి పిచ్చి శుద్రపూజల గురించి నమ్మను, అయినా చదువుకున్నావు, ఇన్నేసి డిగ్రీలు తెచ్చుకున్నావు, ఊరికే వెళ్ళి శుద్రపూజలు నమ్ముతావేంట్రా నువ్వు, డాక్టర్స్ని సైంటిస్టులని మానేసి ఇలాగా పిచ్చి వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ఎలా నమ్ముతున్నావురా నువ్వు అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంటే, అమ్మ ఇప్పుడు మ్యాటర్ చదువుకున్నామా డిగ్రీ ఉన్నాయని గురించి కాదు,
నమ్మకం గురించి. నేను దాన్ని నమ్ముతున్నాను. ఎందుకంటే గుడ్లు తీసుకొచ్చి నా కొట్టు మీద ముందు పెట్టేంత ఎందుకు వాడుకుంది. ఇప్పుడు వాడు పెట్టడం వల్ల నా షాప్ రేటింగ్ ఏమన్నా పడిపోతే ఎలాగా? అందుకని నేను కూడా వాడు తీసే లోపల దేవుడికి నేను కూడా దండం పెట్టేసుకోవాలి. అందుకే దేవుడిని నమ్ముతున్నాను. నా షాప్ రేటింగ్ అని తగ్గిపోకూడదు, జనాలు నా షాప్కి ఎక్కువ రావాలి అని మనోజ్ అంటుంటే, రే నా గురించి వదిలే, నువ్వేదో చేసుకోపో అని ప్రభావతి అనేసి నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడే ఇక ఫ్యాన్ ఊడిపోయి కింద పడిపోతుంది అని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రోహిణి మరియు ప్రభావతి మనోజ్ ముగ్గురు షాక్ అయిపోతారు. అత్తయ్య మీకేం కాలేదు కదా అని ఇక రోహిణి అడుగుతుంటే, నాకేం కాలేదమ్మా అని ప్రభావతి అంటుంది. మేము చెప్పాం కదా అత్తయ్య, ఈ పూజకి మీరు ఒప్పుకోకపోతే ఇదిగో ఇలాంటి అపశకనాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి ఇక రోహిణి అనడంతో, అంతేనంటావా రోహిణి? చెప్పాను కదా అత్తయ్య ఇలాగే జరుగుతుందని చెప్పేసి స్వామీజీ చెప్పాడు, అందుకని మనోజ్ ఒప్పేసుకున్నాడు. ఇంకా భయపడి మీరు కూడా ఒప్పుకోవాలి అత్తయ్య, లేకపోతే ఇలాంటివి చాలా అనర్థాలు జరుగుతాయని చెప్పాడు. రేపే పూజ చేయాలి, రేపే ఇక గుడికి వచ్చి అన్నీ చేయాలి అని ఆయన చెప్పాడు. ఇంకా ఆలస్యం చేస్తే షాప్ నష్టంలోకి వెళ్ళిపోతుందంట, మీ వ్యాపారం కూడా నష్టాల్లోకి వెళ్ళిపోతుందంట. మీ డ్యాన్స్ స్కూల్ ఉంది కదా, మరి చూసుకోండి అత్తయ్య అని ఇక రోహిణి చెప్పేసరికి, సరే సరే వస్తాను, నమ్ముతాను, అర్థమైందా, వస్తానులే అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది. అమ్మయ్య అని ఇక మనోజ్ మరియు రోహిణి అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకేమేం చేయాలి రామ్? అన్నీ తినొచ్చా, లేకపోతే ఒకరోజు చేయాలా, ఏం చేయాలి చెప్పు, ఒక గంట చేస్తే సరిపోతుందా మనం అక్కడ ప్రదక్షిణాలు అని చెప్పేసి ఇక ప్రభావతి అడుగుతుంటే, లేదమ్మా ఆయన చెప్పాడు రేపంతా అక్కడే ఉంటామంట, ఏవేవో పూజలు చేయించి ప్రదక్షిణాలు, అగ్ని పట్టుకుని తిరగడాలు అవన్నీ చెప్పాడు, చూద్దామమ్మ రేపు ఏం జరుగుతుందా అని మనోజ్ అంటుంటే, రే చేయలేనురా నేను, మళ్ళీ ఆ స్వామీజీ గారిని పిచ్చి పిచ్చిగా ఎక్కువ చెప్పేశాడంటే అవన్నీ నేను చెయ్యొద్దా, నా వయసుకు తగ్గట్టు నేను చెయ్యొద్దా, చెప్పరా, నువ్వైతే ఎగిరేసి దూకేస్తావు, నేను చెయ్యాలి కదరా అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంటే, అమ్మ అన్న టెన్షన్ ఏం పడకు, ఏదో ఒకటి అవుతుంది, నువ్వు టెన్షన్ పడకని చెప్పాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు చేయలేకపోతే స్వామీజీని మార్చమని చెప్తాను, అర్థమైందా నీక మనోజ్ అంటాడు. సరేనా ఒప్పుకుంటున్నాను, కానీ ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు, ఇంట్లో తెలిసిందంటే అందరు ఎక్కిరిస్తారు. అసలుకి స్వామీజీ వేపాకులు కట్టుకుని బొట్టులు పెట్టుకుని రమ్మన్నాడు. ఆ బాలుగాడు కానీ చూసాడంటే మనం ఇలా చేయడం ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్ముతారా అని చెప్పేసి ఎక్కిరిస్తాడు, అర్థమవుతుందా? నువ్వు ఎలాగో నమ్మేడుస్తున్నావు కదా, ఇంకా నీకోసం నేను రావక తప్పదు కదా, నీకోసం మీ భార్య రాక తప్పదు, ఇంకంతే జీవితానికి. నిన్ను కట్టుకున్నందుకు దానికి, నేను కన్నందుకు నాకు బాగా పెడుతున్న ఊరికే ఏదో షాప్ అంటాడు, ఏమీ లాభం తీసుకురాడు, ₹1 ఇవ్వడు, నాకు సాయం చేయడు, కానీ నేను మాత్రం వీడికి వెంటనే సాయం చేసేయాలి. తల్లి హృదయం కదా, నువ్వు అడిగిన వెంటనే ఒప్పేసుకుంటుంది. సర్లే వెళ్ళండి, నేను సిద్ధపడతాను, నా బ్రెయిన్ ప్రిపేర్ చేసుకుంటాను యాక్టింగ్ చేయడం కోసం అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది. మనోజ్ మరియు రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మయ్య ఆంటీని ఎలాగోలో ఒప్పించేసాం మనోజ్, ఒప్పుకోరేమో అనుకున్నాను గుళ్ళో అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, ఎందుకు ఒప్పుకోరు, నేను అడిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది మా అమ్మ, నేనంటే అంత ప్రేమ ఉంది కాబట్టి మా అమ్మ ఇప్పటికీ నాకు సపోర్ట్ చేస్తూ ఉంది, నాతో పాటు ఏ తప్పు చేసినా సరే అమ్మ నా పేరు చెప్పకుండా ఉంటుంది, అందుకని నాకు అమ్మ అంటే చాలా ఇష్టం అని ఇక మనోజ్ మాట్లాడుతుంటే, నిన్ను ఎప్పుడు ఇరికించలేదు కాబట్టి అత్తయ్య అంటే బాగా ఇష్టం, ఇరికించే వాళ్ళు నీకు ఇష్టం ఉండదు కదా మనోజ్, నీకేంటి ఈ భూ ప్రపంచంలో ఎవరికి ఇష్టం ఉండదు. సర్లే ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే కానీ రేపటికి కావాల్సిన ఏర్పాట్లని చూసుకో అని ఇక రోహిణి అంటుంది. ఇక ప్రభావతి తన రూమ్లో కూర్చుని ఏంటొచ్చి ఈ మనోజ్ గారి వల్ల అడ్డమైన పనులు చేయాల్సి వస్తుంది, నాకు ఆపద అని చెప్పేసి నేను నమ్మలేదు, కానీ ఫ్యాన్ నా మీద పడిపోబోతుంటే నేను పక్కకి వెళ్ళాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పని అయిపోదును, అది చూసాకనే నమ్మాలనిపించింది. దేవుడా ఏంటి దేవుడా నాకు ఇలాంటి కొడుకునిచ్చి ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు, రేపు గుళ్ళో ఎవరు చూడకుండా ఉంటే చాలు, అంతకు మించి నాకు ఇంకేం వద్దు స్వామి అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే దండం పెట్టుకుంటుంది. ఇక అందరూ అయితే భోజనం చేసి పడుకుండిపోతారు. తర్వాత రోజు మార్నింగ్ అయితే ఇక మనోజ్, ప్రభావతి, రోహిణి ముగ్గురు అయితే టెంపుల్కి బయలుదేరుతారు. అమ్మా అని మనోజ్ పిలుస్తుంటే, రే ఏంట్రా నీ వేషం, ఇలా ఉన్నావేంట్రా అని ప్రభావతి అడుగుతుంటే, ఆ స్వామీజీ ఇలాగే రెడీ అవ్వమని చెప్పాడమ్మా, అందుకని బయటంతా రెడీ అవ్వకుండా ఇక్కడికి వచ్చాక రెడీ అవుదామని మొత్తం ఏమైనా తెచ్చుకొని ఇక్కడికి వచ్చాక వేసుకున్నానమ్మా అని మనోజ్ అంటుంటే, బాగుందిరా, ఆడెవడు చదువుకోలేనివాడు చెప్పడం, చదువుకున్నవాడు వినడం, ఇది మరీ బాగుంది, నిన్ను చదివించి తప్పు చేశానేమో, నిన్ను కూడా చదివించకుండా ఇలా స్వామీజీల కింద చేసి పాడేస్తే బోల్ డబ్బులు వద్దునేమో రోజుకి, నువ్వెంత తగలు పెట్టావా ఆయనకి,
ఆయన కూడా నీకు నువ్వు కూడా అలాగే తగలబడదు, హాయిగా హ్యాపీగా అలా చేసుకుని ఉంటాయి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అమ్మ ఏంటమ్మా నా చదువుని కించపరుస్తున్నావు నువ్వు అని మనోజ్ అంటాడు. కించపరచకపోతే ఇంకేం చేయమంటావురా, చాలా గొప్పగా చేస్తున్నావులే నువ్వు, చదువుకుని కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలను నమ్మావు చూడు, ఇది నా బుద్ధి తక్కువ, నేను నమ్ముకుని వచ్చాను చూడు, నా బుద్ధి తక్కువ, నువ్వు వాడిని నమ్మవు, నీ బుద్ధి తక్కువ అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే అప్పుడే స్వామీజీ అయితే వస్తాడు. హలో, మీరు ఇలాంటివి నా మూఢనమ్మకాలను నమ్మకుండా మానేయకండి, నిజంగానే ఈ పిల్లవాడికి ఆపద ఉంది, మీకు కూడా ఆపద ఉంది, ఈ ఆపదని గండం ఎక్కించాలంటే మీరు నేను చెప్పిన పనులన్నీ చేయాలి అని ఇక స్వామీజీ అంటుంటే, రే ఏం చెప్తాడురా, నిప్పుల గుండా నడమంటాడు ఏంటి కొంప తీసి అని ఇక ప్రభావతి అయితే మనోజ్తో అంటుంటే, అమ్మ నాకే భయంగా ఉంది, నువ్వు ఇవ్వడికి అవ్వడికి ఇంకా నా భయం పెంచకమ్మా అని మనోజ్ అంటుంటే, మీరిద్దరు భయపడకండి, చెప్తున్నారు కదా వినండి అని ఇక రోహిణి అంటుంది. బాలు అయితే ట్రిప్ కోసం వచ్చి ఆ క్లయింట్ని అయితే ఇక టెంపుల్ దగ్గర దింపుతాడు. ఆ టెంపుల్ దగ్గర దింపి బాలు అయితే టెంపుల్ కదా అని చెప్పేసి ఇక చెప్పులు తీసి దండం పెట్టుకుంటుంటే అక్కడే ఇక మనోజ్, రోహిణి మరియు ప్రభావతి వెరైటీ వేషాల్లో కనిపించడంతో చూసి ఇక ఇదేంటిది మా వాళ్ళకిలాగే ఉన్నారేంటి అని ఇక బాలు అయితే గుడి లోపలికి వెళ్తాడు. ఇక స్వామీజీతో అయితే మనోజ్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అలా చేయాలి ఇలా చేయాలని స్వామీజీ చెప్తుంటే మనోజ్ మరియు ప్రభావతి మాత్రం సరే చేస్తాము అని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉంటారు. ఇదేంటి వీళ్ళు ఈ గెటప్లో రెడీ అయ్యి వచ్చారు, ఇప్పుడు గెటప్లో రెడీ అవ్వాల్సిన అవసరం ఏముంది, అయినా అమ్మ ఎక్కడికో వెళ్తుందని చెప్పిందే కానీ ఇలాగా పార్లర్ అమ్మతో కలిసి బయటికి వస్తానని నేను చెప్పలేదే, మనోజ్ గారు కూడా వంకర డ్రెస్సులు వేసుకున్నాడేంటి, చుట్టూరా బొడ్డు చుట్టూరా వేపాకులు కట్టుకున్నాడేంటి, ఏదో అయింది వీడికి, అందుకని ఇలా చేస్తుంది మా అమ్మ అని చెప్పేసి ఇక బాలు అయితే చూసి మనసులో అనుకుంటాడు, తెలుసుకుందాం అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం, చూడడానికి వాళ్ళే కామెడీగా ఉంది మనోజ్ గారి డ్రెస్ అని చెప్పేసి ఇక బాలు అయితే వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. ఇంకో పక్క ఇక స్వామీజీ చెప్పిన పనులన్నీ మనోజ్ మరియు ప్రభావతి అయితే చేస్తూ ఉంటారు. పొరలదన్నాలు పెట్టడం, కొరడా దెబ్బలు తినడం. ఇక కొరడా దెబ్బలు తింటుంటే అమ్మ అమ్మ అని గట్టి గట్టిగా అరుస్తాడు మనోజ్ అయితే. బాబు నేను కొట్టింది 2 దెబ్బలు, ఇంతలా ముడుచుకుపోయి విరుచుకుపోతే ఎలాగా, ఇంకా చాలా దెబ్బలు ఉన్నాయి, అవన్నీ తీరాకనే నీకు వ్యాపారం బాగా రేసింగ్లోకి వస్తుంది, లేకపోతే మొత్తం పడిపోయి నువ్వు పేదవాడివి అయిపోతావు, మళ్ళీ మీ ఇంట్లో అందరితోటి మాటలు అనిపించుకుంటావు, దాన్ని బట్టి చూసుకో అని చెప్పేసి ఇక స్వామీజీ అంటుంటే, సరే స్వామీజీ మీరు చెప్పినట్టుగానే చేస్తాను, నన్ను అలా అనకండి, నాకు భయం వేస్తుంది, మీరు చెప్పే మాటలు వింటుంటేనే ఎక్కడ పేదవాడిని అయిపోతానేమో అని భయం వేసేస్తుంది అని ఇక మనోజ్ అంటుంటే, ముందు పేదవాడివే కదరా, ఇప్పుడు డబ్బులు వచ్చేసరికి బాగా ఎక్కువైపోయింది నీకు అని మనసులో అనుకుంటాడు బాలు అయితే వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ చూసి. ఇంకో పక్క ప్రభావతితో అయితే ప్రదక్షిణాలు చేయిస్తూ అగ్నిగుండం మోయిస్తూ ఉంటాడు స్వామీజీ. ఇక అవన్నీ చూసి ఇలా కాదు, ఒక వీడియో తీద్దాం, ఇంట్లో వాళ్ళందరికీ చూస్తే సరే హ్యాపీగా ఫీల్ అయి నవ్వుకుంటారు, వీళ్ళ పని అలా చెప్తాను నేను అని ఇంకా మనసులో అనుకుని బాలు అయితే ఫోన్ తీసి ఇక మనోజ్, ప్రభావతి ఏం చేస్తున్నారో అవన్నీ ఫోటోలు వీడియోలు తీసి గ్రూప్లో అయితే పెడతాడు. అది చూసిన శృతి అయితే, రవి చూడు ఆంటీ మనోజ్ ఇద్దరు ఏదో వేషాలు వేసుకొని గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు పిచ్చి పిచ్చి అన్నీ చేస్తున్నారు చూడు, అయ్యో మళ్ళీ మనోజ్కి ఏదైనా ఆపద వచ్చినట్టుంది, అందుకని ఆంటీ ఇప్పుడు తన కోసం వెళ్ళుంటారు అని ఇక మీ శృతి అంటుంటే, ఏంటి శృతి మా ఇంట్లో వాళ్ళ గురించి నీకు బాగా అర్థమైపోయినట్టుంది, ఎందుకు అర్థమవుదు రవి, రోజు చూస్తూనే ఉన్నాం కదా, మీ వాళ్ళు చేసే పిచ్చి పిచ్చి గొడవలు పిచ్చి పిచ్చి అల్లర్లు భలే ఉంటాయి అని చెప్పేసి ఇక శృతి అంటుంటే, నీకు భలే ఉంటాయా, ఏంటో నాకు మాత్రం చిరాకు వచ్చేసింది చిన్నప్పటి నుంచి చూసి చూసి అని ఇక రవి శృతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంటికి రారా నీ పని చెప్తాను అని మనసులో అనుకుని బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి మరియు మనోజ్ అయితే ఇక స్వామీజీ చెప్పిన పనులన్నీ ఇంకా చేస్తూ ఉండి ఇక ఒకసారిగా నీరసం వచ్చి కూర్చుండిపోతారు. ఏంటమ్మా ఇలా కూర్చుండిపోయారు, ఇంకా 2-3 టాస్కులు ఉన్నాయని చెప్పేసి స్వామీజీ చెప్పేసరికి, స్వామీజీ అన్నీ ఇవాళ చేయాలా, రేపు చేయకూడదా, చాలా బాగా అలసిపోయాము అని ప్రభావతి అంటుంటే, సరే మీ ఇష్టం, ఇవాళ మాత్రమే మీరు భోజనం చేయకుండా సరిపోద్ది అనుకున్నాను, రేపు కూడా ఏమీ తినకూడదు, మరి రేపటికి పోస్ట్పోన్ చేస్తే ఇక మీ ఇష్టం అని చెప్పేసి స్వామీజీ చెప్పేసరికి, అబ్బా ఇదొక ఫిట్టింగ్ పెట్టాడు ఆయన, ఇప్పటికీ ఆకలితో చచ్చిపోతున్నాను, ఇప్పుడు కానీ ఇది పూర్తి చేయకపోతే రేపు ఎలా తినకుండా ఉంటాను, అమ్మా దేవుడా చెయ్యాలి అని ఇక ప్రభావతి మనోజ్ అయితే గురించి చెప్పిన పొర్లు దండాలు అయితే పెడుతూ ఉంటారు. ఇక అన్నీ అయిపోయేసరికి ఇక కుప్ప కూలిపోయి అక్కడికి అలా ఉండిపోతారు. అమ్మ
ఏంటమ్మా ధైర్యంగా ఉన్నావు పొద్దున్న ఇప్పుడేంటి ఇలా అయిపోయావు అని మనోజ్ అడుగుతుంటే నువ్వు చేసిన పనేరా ఎదవా షోరూమ్ పెట్టిన కానించి సుఖం లేకుండా చేస్తున్నావు వచ్చి అని చెప్పేసి ప్రభావతి అంటుంటే అమ్మా తప్పుగా అనుకోకమ్మా నీ క్షేమం కోసమే కదా స్వామి చెప్పడం తీసుకొచ్చాను ఈసారి నుంచి ఏ ఆపద రాదులే అని చెప్పేసి మనోజ్ చెప్పేసరికి సర్లే పోదామని చెప్పేసి ఇక ప్రభావతి మరియు మనోజ్ ఇద్దరు కలిపి పక్కన డ్రెస్ మార్చుకొని ఇంటికి బయలుదేరిపోతారు. ఈ లోపలే బాలు అయితే ఇంటికి వెళ్ళిపోయి ఇక మీనాకి మిగతా వాళ్ళందరికీ వీడియో చూపిస్తారు. ఇక మీనా అయితే ఫుల్గా నవ్వుకుంటూ ఉంటుంది. అమ్మయ్య నవ్వుకోలేక చచ్చిపోతున్నాను మీనా ఇవన్నీ చూశాక కానీ అమ్మ వాళ్ళు గుళ్ళో ఏం చేశారో చూశాక చాలా నవ్వొచ్చేస్తుంది అని ఇక బాలు అంటుంటే అవునండి కానీ ఎప్పుడు లేనిది ఇలాంటి వేషం వేశాడంటే మీ అన్నయ్యకి కట్టిన ఆకులు చూస్తుంటే చాలా నవ్వొచ్చేస్తుంది అని ఇక మీనా బాలు ఫుల్గా నవ్వుకుంటే అప్పుడే ఇక మనోజ్ మరియు ప్రభావతి ఇంటికి వస్తారు. ఎక్కడికి వెళ్ళారే అని ఇక సత్యం అడిగేసరికి నేను బయటికి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళానండి వాడు షోరూమ్కి వెళ్ళాడు అని చెప్పేసి ఇక ప్రభావతి చెప్పేసరికి అవునా మీరు ఎక్కడికి వెళ్ళాలో మాకు బాగా తెలుసులే ఇదిగో వీడియో చూడు అని ఇక ప్రభావతికి అయితే వీడియో చూపిస్తాడు సత్యం అయితే. ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంటండి ఈ వీడియో మీకు ఎలా వచ్చింది? నేనే తీసా. ఏంటి అంటే నువ్వు గుడికి వచ్చావా? అవును వచ్చాను. మీరు పూజలే చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారో డౌట్ వచ్చి అందుకే వీడియో తీశాను. మీరు మాట్లాడే మాటలకి ఆ స్వామీజీ ఏం అనడం లేదు అంటే బ్లాక్ మ్యాజిక్ చేశారు కదా కావాలని చెప్పేసి చేశారు కదా అని చెప్పేసి ఇక బాలు అడిగేసరికి అబ్బా అవన్నీ కాతరా బాబు వదిలేరా బాబు నా వ్యాపారం కోసమని స్వామీజీ దగ్గరికి వెళ్ళి గుళ్ళో ఇలా ఇరుక్కున్నామంతే అంతకు మించి ఇంకేం లేదు అని మనోజ్ అయితే నిజం చెప్పేస్తాడు. ఎదవా షోరూమ్ పెట్టిన కానీ ఎప్పుడూ లాస్లో కానీ ఒకసారైనా ప్రాఫిట్ తెప్పించి చూపించావేంట్రా ఆ ప్రాఫిట్ చూపించేందుకు కూడా నా మిగిలిన నగలు పట్టుకెళ్ళే కదరా చిచ్చి అని చెప్పేసి ఇక బాలు ఇంట్లో మిగతా వాళ్ళందరూ మనోజ్ అయితే తిడతారు. మా వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.